లక్ష మీకు సరిపోతుంది, మీదికెళ్ళి మీకు తులం బంగారం ఇస్తాం అని చెప్పి మాట ఇచ్చారు. మరి ఇలా బంగారం షాపులు బంద్ అయినాయా, లేకపోతే ముఖ్యమంత్రి గిరాకీ లేదా, ఎవడన్నా నమ్ముతలేడా, తులం బంగారం మాయమైపోయింది, ఆ ₹1,00,000 ఏనికి కూడా కింద మీద పడుతున్నారు. అంటే ఎన్ని అబద్ధం మాటలు చెప్పారో చెప్తున్నా మీకు. బచ్చియోं को స్కూటీ దేతే బోలే, ఆడపిల్లలు చదువుకుంటే కాలేజీలకి పోయేటట్టయితే స్కూటీలు ఇస్తాం ఫ్రీగా అన్నారు. స్కూటీలు లేవు, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తుంది. ఎక్కడ స్కూటీ ఒక్కలకు రాలే, लूटी जबरदस्त चल रहा है इनका. आप देखो लूटी बोलते मैं ऐसे ही नहीं बोल रहा हूँ, आप एक मिनट के लिए सोचो. आज आपके ఎర్రగడ్డ डिवीजन में काफ़ी सारे बस्तियाँ हैं, ఎన్నో బస్తీలు ఉన్నాయి ఎర్రగడ్డలో. మరి ఎక్కడ పోయినా ఇలా హైదరాబాద్లో ఉండే బస్తీ వాసులు భయంలో ఉన్నారు. ఎందుకు? ఎప్పుడు బుల్డోజర్ నా ఇంటి మీదకి వస్తుందో, ఎప్పుడు గులగొడతాడో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే ఉన్నది, ఇంకేం లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పటిదాకా 24 నెలల్లో హైదరాబాద్లో ఏం చేసినవా అంటే గరీబుల మీద వడుడు, ఇల్లు గులగొట్టుడు, వాళ్ళకు కాగితాలున్నా కాగజాదున్నా మొత్తం తీసి అవతల వారేసి. పిల్లలు బ్యాగులు తీసుకునే టైం ఇస్తలేరు, వాటర్ బాటిల్ తీసుకునే టైం ఇస్తలేరు పిల్లలకు, స్కూల్ పిల్లలకు. తీసుకోకుండా కూలగొట్టిపోతున్నారు ఇవాళ తప్ప 24 నెలల ఒక్క కొత్త ఇటుక పెట్టిండా రేవంత్ రెడ్డి? ఎక్కడైనా హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టిండా? ఒక్క ఇల్లు కాదు, ఒక ఇటుక పెట్టిండా ఎక్కడైనా? కానీ ఇటుకలు కూలగొట్టినవి మాత్రం వచ్చాడు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇక మీ కూకట్పల్లి ఎమ్మెల్యే సాబ్ ఇక్కడనే ఉన్నాడు. కూకట్పల్లిలో రోజు నాకు ఫోన్ చేసిండు కృష్ణన్న, అన్న మా దగ్గర బుచ్చమ్మ అని ఒక ఆమె చచ్చిపోయింది ఉరి పోసుకొని అన్నాడు. ఏమైంది అంటే హైదరాబాద్లో వచ్చి ఆమె ఇంటి మీద స్టిక్కర్ వేసారు, నీళ్ళు కూడా కొడతామని నోటీస్ వేసే వరకు హైబత్ తిన్నది. తిని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి ఏడ్చిందంట, రాత్రి అంతా ఏడ్చింది. ఆయన రాత్రి ఉరి పోసుకొని వాళ్ళ బిడ్డ ఇంట్లోనే చచ్చిపోతే నేను కూడా పోయి వచ్చి కలిసి ఆ బిడ్డకు వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చిన. అంటే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా? వచ్చి గరీబ్ గాల మీద వడుడు, కూలగొట్టుడు, ఇంట్లో ఆడోళ్ళు పిల్లలు ఉండగా కూడా రేకులు కొట్టి పారేసుడు. ఒక్కసారి యాద్ చేసుకోండి, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండే, మనం ఎప్పుడైనా చేసినామా ఈ పని? కూలగొట్టే పని ఏం చేసిండు కేసీఆర్? మీదకెళ్ళి ఏం చేసిండంటే 1,00,000 మందికి తెలుసో తెలియకనో గవర్నమెంట్ జాగాల వల్ల ఇల్లు కట్టుకుంటే 1,00,000 మందికి హైదరాబాద్లో పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. జీవో నంబర్ 58, 59 కింద. అదొకటే కాదు, 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు కేసీఆర్. ఇలా కొల్లూరు పోయినా, మీరు చుట్టుపక్కల ఎటు పోయినా, మీకు గల్లవర్తే మీ చిత్తారమ్మ బస్తీలో కానీ ఇంకొకడ కానీ కుక్కట్పల్లిలో కూడా ఇల్లు ఏడ జాగా దొరికితే ఆడ కట్టినాం. జాగా లేకపోతే హైదరాబాద్ బయట పోయి ఆడ కూడా కట్టినాం. 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్లో కోసం కట్టినాం. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3,000, 4,000 ఇల్లు హైదరాబాద్లో ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. నిజంగా కాంగ్రెస్ వాళ్ళకు అడ్డిమారి గుడి దెబ్బల అవకాశం వచ్చింది. ఏం చేయాలి? కేసీఆర్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ ఇల్లు కట్టియాలి. కేసీఆర్ 1,00,000 కడితే నువ్వు 2,00,000 ఇల్లు కట్టేవాడు వద్దనడా? కేసీఆర్ 1,00,000 పట్టాలి ఇస్తే నువ్వు 2,00,000 పట్టాలి. అంతేగాని కేసీఆర్ కట్టిండు కాబట్టి నేను కూలగొడతా. మరి ఇదెక్కడ నీతి, ఇదెక్కడ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడే నీతా మనం అడగవలసిన అవసరం ఉన్నది. ఇంకొక మాట కూడా నేను మీకు దయచేసి చెప్తున్నా, ఇది మనసుకి ఎక్కించుకోండి. ఇవాళ బుల్డోజర్ పక్క బస్తీలు వచ్చింది, నాకేమవుతుంది అని మీరు అనుకుంటే మనమే పిచ్చోళ్ళు అవుతాం. ఇవాళ అక్కడికి వచ్చింది, రేపు నీ ఇంటి మీదకి వస్తుంది. ఇవాళ పక్క కాన్స్టిట్యున్సీకి వచ్చింది, బుచ్చమ్మకి వచ్చిన జాబు బాధ రేపు మీకు వస్తుంది. అందుకే ఇటువంటి ప్రభుత్వానికి, ఇట్లాంటి నియంత్రణతో పోకడలు పోతున్న ప్రభుత్వానికి, పేదవాళ్ళంటే సోయి లేకుండా వ్యవహారం చేస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. నేనేదో ఓట్ల కోసం మాట్లాడతలేను.